తెలుగు మెథడాలజీలో మనం ఈ బుక్ అనమాట నిర్వచనాలు చూద్దాం ఒకసారి. ఫస్ట్, మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాషకి నిర్వచనాలు వీళ్ళు ఇచ్చారనమాట. హ్యాకెట్, సైమన్ పాటర్, ఎస్కే వర్మ అండ్ కృష్ణస్వామి ఇజ్లర్ అనమాట. వీళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఫస్ట్, మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర భాష. మనము మన యొక్క ఒపీనియన్ని ఎదుటివారికి తెలుపుతామన్నమాట. వాళ్ళు మనకి వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుపుతారు. అంటే పరస్పరం తెలుసుకోవడం. మన ఒపీనియన్ వాళ్ళకి, వాళ్ళ ఒపీనియన్ మనకి. అటువంటప్పుడు జరిగే సంభాషణ భాష అనమాట. అక్కడ ఏమంటున్నాడంటే మౌఖిక ధ్వనుల స్వతంత్ర భాష. మౌఖిక ధ్వనులు ముఖం నుంచి వచ్చే ధ్వనులు స్వతంత్ర వ్యవస్థ భాష. ఎవరన్నారంటే సైమన్ పాటర్. నెక్స్ట్, పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష. సంక్లిష్ట అనే పదం ఎక్కడ పడిందంటే ఆ నిర్వచనం ఎవరు చెప్పారంటే హ్యాకెట్. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒక్కొక్క భాష అలవాట్లు ఉంటాయి అన్నమాట. అటువంటి పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్టమైన వ్యవస్థ భాష అని ఎవరు చెప్పారంటే హ్యాకెట్. సంక్లిష్టము అనే పదం వచ్చేటప్పుడు హ్యాకెట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, భాష ఒకే అంశం, ఒకే లక్షణం గల వస్తువు కాదు. భాష అంటే ఒకే అంశంగా ఉండదు, ఒకే లక్షణంగా ఉండదు, వివిధ రకాలుగా ఉంటుంది. సమాజంలో మానవ సంబంధాలు ఎంత కష్టమైనవో అంతే కష్టమైన మానవ దృగ్విషయమే భాష. మనకి మానవ సంబంధాలు అనేవి ఎంత కష్టమో భాష మాట్లాడడం కూడా అటువంటి కష్టమేని అనేసి ఎవరు చెప్తున్నారు? ఎస్కే వర్మ అండ్ కృష్ణస్వామి చెప్తున్నారు. మానవ దృగ్విషయమే భాష అనేసి. నెక్స్ట్, మనసులో భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు వాక్యాలే భాష అనేసి ఎవరు చెప్తున్నారు? రామచంద్ర వర్మ. మనసులోని భావ పరంపర, మన మనసులో ఏవైనా ఒక ఒపీనియన్, ఒక ఫీలింగ్ అనేది ఉందంటే అది మనం ఏ పదాలతో చెప్తామో, దేని ద్వారా, ఇంగ్లీష్లో చెప్తామా, హిందీలో చెప్తామా, తెలుగులో చెప్తామా, ఎలాగైనా సరే ఆ వాక్యాలే భాష అంటున్నాడు ఎవరు? రామచంద్ర వర్మ. బుద్ధజీవుల అనుభవాల అభివ్యక్తే భాష. ఎవరంటున్నారు? ఇజ్లర్. బుద్ధిజీవుల అనుభవాల, మన యొక్క అనుభవాలు అనేవి అభివ్యక్తం చేస్తాం, వ్యక్తపరుస్తాము. మన యొక్క అనుభవాలు, మనకు జరిగే సంఘటనలు ఎలా అయితే వ్యక్తపరుస్తామో దాన్నే భాష అంటున్నారు ఎవరు?